యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇక్కడ అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువు వారు మాట్లాడిన మాటను రాసిపెట్టుంచాడు. యేసే అంటాడు కదా, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. నా యొద్దకు వచ్చే వాళ్ళని నేను ఎంత మాత్రము తోసివేయను. నేను అంత్యదినమున నేను వారిని లేపుదును. ఎవరిని లేపుతారంట? మొదటిది యేసు ప్రభువుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడిని ఆయన ఏం చేస్తాడు? లేపుతాడు. యేసు ప్రభువుని చూశారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, చనిపోయారు, వారిని ఆయన లేపుతాడు. రెండవదిగా గమనించినప్పుడు ఎవరిని ఆయన లేపుతానంటున్నాడంటే ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, మొదటేమో ఆయన చూసి విశ్వాసం ఉంచిన వాళ్ళు, రెండవది ఎవళ్ళైతే ఆయన యొద్దకు వస్తారో వారిని ఆయన లేపుతాడంట. ఏమంటాడంటే, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తే కానీ వాడు నా యొద్దకు రాడు. ఎవళ్ళన్నా దేవుని యొద్దకు రావాలంటే దేవుడు నడిపిస్తేనే వస్తారు, లేకపోతే రారు. మనం 10 తడవలు పిలవనండి, రండి రండి అని పిలవనండి, వస్తారా? రారు. కానీ దేవుని చేత ఆకర్షించబడిన ప్రజలు కొందరు ఉన్నారంట, వారిని ఆయన ఆకర్షించాడంట. ఆయన వారిని ఆకర్షించాడు కాబట్టి వారిని ఎవ్వరూ పిలవలేదు, వారిని ఎవరు రమ్మని ఆహ్వానించలేదు. వారికే ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగింది. ఎందుకంటే దేవుడు ఆకర్షించాడు కాబట్టి ఆ కుమారుడి యేసు యొద్దకు వచ్చారంట. ఆయన అన్నాడు, నేను వీరిని అంత్యదినాన లేపుతాను. ఎందుకంటే వీళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యాకోబు రాసిన పత్రికలు అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటాడు. దేవుని యొద్దకు మీరు రావాలి. ఎవరు రాగలుగుతారు? చాలామందికి అవకాశం ఉంటుంది కానీ రాలేరు. దేవుని యొద్దకు రాకుండా సాతానుడు అడ్డుపడతాడు. చాలామంది రమ్మని పిలుస్తామా? అమ్మ రండి, అయ్యా రండి, ప్రార్థనకు రండి, ఆదివారం ఆరాధన జరుగుతుంది రండి, బుధవారం ఆరాధన జరుగుతుంది, శనివారం ఆరాధన జరుగుతుంది, కూటాలు జరుగుతాయి, రండి 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 అని పిలుస్తారు. రండి అని పిలిచినప్పుడు ఎంతమంది రాగలుగుతున్నారు? ఎంతమంది వస్తూ ఉన్నారు? ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఇలా పిలిస్తే ఎవరు రారండి, మీరు పిలిచినప్పుడు వాళ్ళతో చెప్పాలి భోజనాలు ఉన్నాయని చెప్పండి, వస్తారు. ఇది చెప్పండి, భోజనాలు ఉన్నాయని చెప్పండి, వస్తారు. అంతేనా అన్న? అది కొంతమందికి చెప్పాలి, అందరికీ చెప్పండి కామన్గా. కొంతమందికి ఏం చెప్పాలంటే, అద్భుతాలు చేస్తారు పాస్టర్ గారు, ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయని చెప్పండి, స్వస్థతలు జరుగుతాయని చెప్పండి, ప్రవచనాలు చెప్తారని చెప్పండి, దర్శనాలు జరుగుతాయని చెప్పండి. ఇవన్నీ మీరు చెప్తే అబ్బో చాలామంది వస్తారండి మీ దగ్గరికి. ఇవన్నీ చెబితే వస్తారు. వాక్యం చెబితే రారా? వాక్యాన్ని వినడానికి రమ్మంటే రారా అంటే రారు. వీటిలో ఏదో ఒకటి ఉపయోగించాలి. ఓ పాంప్లెట్ అయితే దాంట్లో ప్రేమ విందుందని చెప్పాలి, లేకపోతే రోగుల కొరకు ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు చేయబడినని చెప్పాలి, లేదా దెయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళ కొరకు ప్రార్థించబడను అని చెప్పాలి. అప్పుడు కానీ వస్తారు ప్రజల యొక్క మనసులు వేరు. యేసే అన్నాడు, చాలామంది వస్తున్నాయి నీ దగ్గర కంటే, ఆయన అంటాడు, నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, అంత్యదినమున నేను వాడిని లేపుతాను. మీకు మధ్యలో ఒక మాట చెప్పాలి, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటాడు. ఆ మాట కూడా మీకు చెప్తాను, రెఫరెన్స్ నోట్ చేసుకోండి. 37వ వచనం. తండ్రి, అందరూ చెప్పండి, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను. యేసే అన్నాడు, నా యొద్దకు వచ్చే వాళ్ళని నేనెంత మాత్రము త్రోసివేయను. నేను త్రోసివేస్తాను అనుకున్నారేమో, నేనేమాత్రం త్రోసేయను. ప్రభా కుష్ఠరోగి వస్తాడే నీ దగ్గరికి, కుష్ఠరోగి వచ్చినా నేను తోసివేయను. ప్రభా పేదవాడు వస్తాడయ్యా నీ దగ్గరికి, త్రోసివేయను. ప్రభా చాలా తక్కువ కులం వాడయ్యా, అతని దగ్గరకు రావాలనుకున్నాడు,
తక్కువ కులం వాడని నేను నిన్ను త్రోసివేయను. ప్రభా, బలహీనుడయ్యా త్రోసివేయను. బలహీనత రోగంతో ఉన్నాడయ్యా త్రోసివేయను. ఈరోజు చాలా చోట్ల త్రోసివేస్తున్నారు. నువ్వు తక్కువ కులవాడు రా, నువ్వు మా గుళ్ళో రావడానికి ఇల్లేదు, నువ్వు మా గుళ్ళోకి రావడానికి ఇల్లేదు, నువ్వు ఫలానా జాతోడివి, మా గుడి ఈ జాతికి సంబంధించింది, నువ్వు రావడానికి వీల్లేదని తోసేస్తున్నారు. అవి గుళ్ళు కాదు, దేవుని మందిరాలు కాదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు యేసయ్య. ఆయన ప్రార్థనా మందిరములో ఆయన పిల్లల్ని ఆనందింపజేస్తానన్నాడు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము తోసివేయను. నా దగ్గరికి ఎవరు వస్తారో తెలుసా? నా తండ్రి చేత ఆకర్షించబడిన వాళ్ళు నా దగ్గరకు వస్తారు, నా దగ్గరకు వస్తారు. కాపరి ముందెళ్తున్నాడు అనుకోండి, గొర్రెలు ఏం చేస్తాయి? కాపరి వెనకమాలే వెళతాయి. ఏం చేస్తాయి? కాపరి వెనకమాలే వెళ్తాయి. ఎందుకు అనంటే అవి కాపరి స్వరాన్ని గుర్తెరుగుతాయి అంట, అవి కాపరిని వెంబడిస్తూ ఉంటాయి అంట. కాపరి ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తాయి అంట. ఇక్కడ పచ్చగడ్డి మాకు బాగుందయ్యా, ఇక్కడ ఆపేసేయి, ఈ కొండ మీదే ఉంటాం అని అంటే కుదరదు. కాపరి ఆ కొండ మీద నుండి మళ్ళీ లోయలోకి దించుతున్నాడు. గొర్రెలు ఏమవుతున్నాయి? ఆ కాపరిని వెంబడిస్తానే మళ్ళీ లోయలోకి వెళ్తున్నాయి. ఆ లోయలోకి ఎందుకు తీసుకొచ్చావంటలా? ఇక్కడ మేతలే సరిగా ఎందుకు తీసుకొచ్చావంటలా? కొన్నిసార్లు మేత ఉంటుంది, కొన్నిసార్లు మేత ఉండదు, కొన్నిసార్లు నీళ్లు దొరికితే, కొన్నిసార్లు నీళ్ళ కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. ఎక్కువ సమయం ఏం చేయాలి? నీళ్ళ కోసం నడవాలి, కొంచెం ప్రయత్నం చేయాలి, అప్పుడే నీళ్లు దొరుకుతాయి. కాబట్టి కాపరిని వెంబడించేవాళ్ళు ఎవళ్ళే అంటే యేసును వెంబడించేవాళ్ళు మాత్రమే. ఎవరైతే యేసు ప్రభు వారిని వెంబడిస్తారో వారు కాపరిని వెంబడిస్తారు. ఎవరైతే కాపరిని వెంబడిస్తున్నారో వారు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. యేసేని వెంబడించేవాడు కాపరిని విడిచిపెట్టడు. కాపరిని విడిచిపెట్టిన వాడు యేసేని అత్తుకొని ఉన్నవాడు. మీకు అర్థమవుతుందా? నువ్వు యేసేలో ఉన్నావు అంటానికి గుర్తేంటంటే, ఒకటి నీ అంతరంగ స్వభావం యేసేతో ఉన్నప్పుడు, యేసే మీద ఉన్నప్పుడు, యేసే దగ్గరకు వచ్చావని ఫీలింగ్ నీకు కలిగినప్పుడు అక్కడ నీకు బాహ్య సంబంధంగా నేను నడిపించడానికి కనపడే వ్యక్తి కాపరి. కాపరి కాపరి యొక్క అడుగు జాడల్లో వెళ్ళాలి, మంద అడుగు జాడల్లో వెళ్ళాలి. దేవుని పిల్లలు మనం గమనించాలి. తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. నా యొద్దకు వచ్చువాన్ని నేనేం చేస్తా? అంత్యదినమున లేపుతాను. ఎప్పుడు లేపుతాను? అంత్యదినమున లేపుతాను. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఏమాత్రం త్రోసివేయను. ఎవరిని నా దగ్గరికి రావద్దు అని చెప్పను. ఆయన ఎవరన్నా రావద్దు అని చెప్పాడా? కుష్ఠరోగి దగ్గరికి వస్తుంటే అందరూ కేకలు పెడుతున్నారు, కుష్ఠరోగులు కేకలు పెడుతున్నారు, మేము అపవిత్రులు అని కేకలు పెడితే అందరు దూరం వెళ్ళిపోయాడు. కానీ యేసే సమీపంగా వచ్చాడు. ఏం కావాలి? అయ్యా బాగుపడాలనుకుంటున్నాం, స్వస్థత పడాలనుకుంటున్నాం. ఒక కుష్ఠరోగిని అయితే ముట్టుకున్నాడని రాయబడి ఉంది. కుష్ఠరోగిని ఏం చేశాడంట? ముట్టుకున్నాడు. అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రము త్రోసివేయడు. ఆయన యొద్దకు వచ్చే ఆయన పిల్లల్ని, ఆయన్ని వెంబడించే ఆయన పిల్లల్ని అంత్య దినమున ఆయన లేపుతాడు.